స్టార్ట్ చేసిన సార్. చూడండి, ఈరోజు ఇప్పుడు మనము డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపరేషన్ కావాలి, లోయర్ డ్రాయింగ్ గ్రేడ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్. మీరు ఎగ్జామ్కి సిద్ధమవుతున్నారు కాబట్టి ఎలా కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ మీకు చూపిస్తాను, చెప్తాను. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చాలా జాగ్రత్తగా వినండి. వింటే మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఆ సెంటర్కి ఏమేమి పట్టుకెళ్ళాలి, సెంటర్లోకి ఏమేమి పట్టుకెళ్ళాలి, క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు పెన్సిల్ విత్ స్కేల్, తర్వాత ఇరేజర్ అంటే ఇప్పుడు జామెట్రికల్ బాక్స్, ఇది కంపల్సరీ డ్రాయింగ్లో యూజ్ చేయాలి. పెన్సిల్, స్కేల్, ఇది 2 feet స్కేల్, ఇది మీటర్ స్కేల్ పెద్ద స్కేల్, ఇది 2 feet స్కేల్. పెద్ద స్కేల్స్ మీరు యూజ్ చేయాలి. 2 feet మినిమం 2 feet స్కేల్. పెన్సిల్స్లో వచ్చేసి HB పెన్సిల్, HB2, HB3, నట్రాజ్ కానీ అప్సరా కానీ పెన్సిల్స్ మీరు యూజ్ చేయాలి. తర్వాత వాటర్ కలర్స్ వచ్చేసి బాటిల్స్, క్యామల్ బాటిల్స్, వాటర్ కలర్స్, పోస్టల్ కలర్స్, క్యామల్ కానీ ఇంకా వేరే కలర్స్ సంబంధించిన ఇలా 12 కలర్స్ మీకు మీరు చేయాలి. తర్వాత బ్రషెస్ కూడా మీరు రౌండ్ బ్రష్ 1, 2, 6 ఇవన్నీ రౌండ్ బ్రషెస్. తర్వాత ఇవన్నీ ఫ్లాట్ బ్రషెస్. చూడండి, ఇవేమో రౌండ్ ఉంటాయి లైనింగ్ కొట్టడానికి. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫిల్అప్ చేయడానికి ఈ ఫ్లాట్ బ్రష్, ఫ్లాట్ అంటే వెడల్పుగా ఉంటుంది, రౌండ్ బ్రష్ సన్నగా ఉంటుంది. ఇలాంటి బ్రషెస్, కలర్స్. తర్వాత వాటర్ పెయింటింగ్ కలుపుకోవడానికి, కలర్స్ కలుపుకోవడానికి ఇలాంటి రకరకాల డిషెస్ ఉంటాయి. ఇవి కంపల్సరీ యూజ్ చేయాలి. తర్వాత A4 సైజ్ డ్రాయింగ్ షీట్, ఇది డ్రాయింగ్ షీట్ A4 సైజ్ డ్రాయింగ్ షీట్. ఈ డ్రాయింగ్ షీట్ను మీరు యూజ్ చేసి డ్రాయింగ్ షీట్స్లో మేము క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా ఇస్తారో దాన్ని చదివి ఆ పరికరంతోనే మనము యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు బ్లాక్ బోర్డ్ మీద రాశాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లోయర్ డ్రాయింగ్ ఎగ్జామ్స్. లోయర్ డ్రాయింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవారు, ఎగ్జామ్ ఫీజు కట్టి హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా వెళ్ళేవారు. చూడండి, ఒకసారి గమనించండి. ఫస్ట్ పేపర్స్ దీంట్లో మొత్తం 8 పేపర్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 పేపర్స్ ఉంటుంది. 8 పేపర్స్లో డైలీ 4 days ఉంటుంది. డైలీ 2 పేపర్స్, రోజుకు 2 పేపర్లు రాయాలి. 2 పేపర్స్లో మనము ఏం రాయాలి డైలీ? దీనికి టైం వచ్చేసి 2.5 టైం, 2.5 అవర్స్. దీనికి 50 మార్క్స్. ఎన్ని మార్క్స్? మ్యాక్సిమమ్ 50 మార్క్స్. 20 మార్క్స్కు పాస్. టైం వచ్చేసి 2.5 అవర్స్. మ్యాక్సిమం మార్క్స్, టోటల్ మార్క్స్ 50 మార్క్స్, పాస్ మార్క్స్ 20 మార్క్స్. అయితే ఈ మార్క్స్కు మనం 50 మార్క్స్ స్కోర్ చేయాలి, ఎక్కువ మార్క్స్ మనం తీసుకోవాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ పేపర్ వచ్చేసి చూడండి, డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్. ఇది డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్కు ఏమి ఇస్తాడంటే, ఒక డిజైన్ ఇస్తాడు, దాన్ని రెండింతలు పెద్దగా చేయమంటాడు. దానికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా HB పెన్సిల్, ఓన్లీ పెన్సిల్. ఈ పెన్సిల్ HB, HB2, HB4 లేకపోతే నట్రాజ్ పెన్సిల్, అప్సరా పెన్సిల్, ఎనీ పెన్సిల్ తోని ఇది డ్రాయింగ్ ఫస్ట్ పేపర్లో రెండింతలు పెద్దగా చేయాలి. జామెట్రికల్ పరికరాలు వాడకూడదు. ఓకేనా? ఫస్ట్ పేపర్కు జామెట్రికల్ పరికరాలు వాడకూడదు. ఓన్లీ పెన్సిల్తోనే రెండింతలు పెద్దగా చేయాలి. ఓన్లీ పెన్సిల్ ఆ రోజు ఎగ్జామ్. తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్లో సెకండ్ పేపర్ మోడల్ డ్రాయింగ్. ఆ మోడల్ డ్రాయింగ్ వచ్చేసి కూడా ఇది కూడా ఓన్లీ పెన్సిల్ విత్ షేడింగ్. పెన్సిల్తో గీసిన తర్వాత మన సెంటర్లో మనకు
వస్తువులు పెడతారు. ఆ వస్తువులను చూసుకుంటూ గీసి దానికి పెన్సిల్తో అవుట్లైన్ చేసిన తర్వాత విత్ పెన్సిల్ షేడింగ్ చేయాలి. అది ఓన్లీ, అది సెకండ్ పేపర్. అంతే, ఇవి 2 పేపర్స్ పెన్సిల్తో చేయాలి. థర్డ్ పేపర్ వచ్చేసి మెమొరీ డ్రాయింగ్. మెమొరీ డ్రాయింగ్ ఇది కూడా మన క్వశ్చన్లో 3-4 పక్షులు కానీ జంతువులు కానీ గీయమని ఇస్తారు. దాంట్లో ఏవేవి రెండు గీయాలి పెన్సిల్తో, ఓన్లీ పెన్సిల్ విత్ షేడింగ్. ఇవి కూడా ఊహించి 2 గీయాలి, అవి కూడా విత్ షేడింగ్ పెన్సిల్తో గీయాలి. ఇది థర్డ్ పేపర్ వచ్చేసి. ఇంకొకటి ఫోర్త్ పేపర్ నేచర్ పెయింటింగ్. ఫోర్త్ పేపర్ వచ్చేసి నేచర్ పెయింటింగ్. ఇక్కడ పెయింటింగ్ అన్నటువంటి కలర్స్ వాడాలి. పెయింటింగ్ వాటర్ కలర్ విత్ బ్రష్తో వాటర్ కలర్ చేయాలి. ఇప్పుడు నేను చూపించిన కలర్స్, ఈ కలర్స్ బ్రషెస్తోని, ఇది రౌండ్ బ్రష్, ఇది ఫ్లాట్ బ్రష్. 0 బ్రష్ ఉంటుంది, 1 నెంబర్, 2 నెంబర్, 4 నెంబర్, 5 నెంబర్. రౌండ్ బ్రష్ ఆర్ ఫ్లాట్ బ్రష్. ఈ డిష్, ఇట్లా డిష్ వాటర్ కలర్స్ కలుపుకునే డిష్ కూడా తీసుకోవాలి. బ్రషెస్ కూడా మంచి బ్రషెస్, కంపెనీ బ్రషెస్ మంచి తీసుకుంటే మనకు ఈ విధంగా ఈ వాటర్ కలర్ యూజ్ చేసుకుంటా చేయడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి థర్డ్ పేపర్ కలర్ వాడాలి. ఫోర్త్ పేపర్. తర్వాత ఫిఫ్త్ పేపర్ స్టిల్ లైక్ పెయింటింగ్. ఇక్కడ కూడా పెయింటింగ్ అన్నాడు కాబట్టి వాటర్ కలర్ విత్ బ్రష్ సేమ్ ఇదే విధంగా ఫోర్త్ పేపర్, ఫిఫ్త్ పేపర్ కలర్స్ యూజ్ చేసి గీయాలి వాటర్ కలర్. తర్వాత 6th పేపర్ జామెట్రికల్ డ్రాయింగ్. ఈ జామెట్రికల్ డ్రాయింగ్ 6th పేపర్ ఓన్లీ జామెట్రికల్ పరికరాలు వాడాలి. ఈ జామెట్రికల్ బాక్స్ ఉంది కదా, దాంట్లో ఉన్న పరికరాలతోనే వృత్తలేఖని, డీకోనని, ఇవన్నీ స్కేల్తో ఇవన్నీ ఉపయోగించి జామెట్రికల్ లెక్కలు ఇస్తారు. 8 క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ చేయాలి. ఓన్లీ పెన్సిల్తోని లైనింగ్ పెన్సిల్తో చేయాలి. చాలా నీట్గా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 5కి 5 పర్లే 50 మార్క్స్ వస్తాయి. ఇది ఓన్లీ పెన్సిల్ జామెట్రికల్ డ్రాయింగ్. తర్వాత 7th పేపర్ వచ్చేసి డెకరేటివ్ లెటరింగ్. ఇది ఓన్లీ 2 కలర్స్. ఇది కూడా కలర్, ఇది ఓన్లీ 2 కలర్స్. ఒకటి ఏ కలర్ వాడాలంటే డార్క్ అండ్ లైట్ కలర్ వాడాలి. బ్యాక్గ్రౌండ్ కు లైట్ కలర్, లెటరింగ్ కు డార్క్ కలర్ వాడాలి. ఓన్లీ 2 కలర్స్. ఈ డెకరేటివ్ లెటరింగ్ కు ఓన్లీ 2 కలర్స్ వాడాలి. తర్వాత వచ్చేసి చాలా జాగ్రత్తగా చూడండి. 8th పేపర్ వచ్చేసి ప్యాటర్న్ డిజైన్. క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారో ఆ విధమైన దాన్ని మీరు ఎగ్జామ్ తీసుకెళ్ళాలి. ఎగ్జామ్లో అవే యూజ్ చేయాలి. ప్యాటర్న్ డిజైన్ ఓన్లీ పెన్సిల్ షేడింగ్. ఇది ప్యాటర్న్ డిజైన్ కలర్ కాదు. ప్యాటర్న్ డిజైన్ పెన్సిల్తో గీసి షేడింగ్ చేయాలి. డార్క్ లైట్ షేడింగ్ చేయాలి డిజైన్. అది మీకు ఇచ్చే డిజైన్ కొలత ఇస్తారు, ప్రతి దానికి కొలత ఇస్తారు. దీనికి కొలత ఇస్తారు, డెకరేటివ్ లెటరింగ్ కొలత ఇస్తారు, ప్యాటర్న్ డిజైన్కి కొలత ఇస్తారు. ఆ కొలతను బట్టి మనము A4 సైజ్ 1/4 షీట్లో మిడిల్లో ఆ కొలత తీసుకొని చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలాంటి పరికరాలు వాడుకుంటూ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలి. చూడండి, మనకు 2.5 అవర్స్ టైము కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఇవి చూపించిన విధంగా అది చాలా జాగ్రత్తగా విని మళ్ళీ ఒకసారి అర్థం చేసుకొని మీరు ఎగ్జామ్ సిద్ధం కండి. ఇంకొకటి వినండి, ఈ 8 పేపర్స్లో ఫస్ట్ నుంచి 8 పేపర్స్లో ఏ ఒక్క పేపర్ ఫెయిల్ అయినా, ఏ ఒక్క పేపరు 20 మార్క్స్ బిలో 19, 18, 17, 16 మార్క్స్ వస్తే మీరు మళ్ళీ 1 ఇయర్ వరకు ఆగాలి. మళ్ళీ 8 పేపర్స్ రాయాలి. వినండి జాగ్రత్తగా, 8 పేపర్స్లో ఏ ఒక్క పేపర్ ఫెయిల్ అయినా మళ్ళీ అన్ని పేపర్లు రాయాలి. 1 ఇయర్ వెయిట్ చేయాలి. దీనికి సప్లిమెంటరీ అనేది ఉండదు. మళ్ళీ ఒక పేపర్ ఫెయిల్ అయితే ఒక పేపర్ ఫీజు కట్టుకుని రాసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా 8 పేపర్స్ మొత్తము క్వశ్చన్ ఆన్సర్స్ చేసి అన్ని పాస్ అయితేనే మీకు ఈ
పాస్ అయిన తర్వాత మీకు మీ టెక్నికల్ కోర్సు లోయర్ గ్రేడ్ వాళ్ళు ఎస్ఎస్సిఏ బోర్డు వాళ్ళు మనకు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు రాసే వాళ్ళు కానీ మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ తోని సమ్మర్లో 42 డేస్ 42 డేస్ టీసీసీ 42 డేస్ టీసీసీ అంటే ఇది 42 డేస్ సమ్మర్ లో టీసీసీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ చేయవచ్చు. ఎలిజిబుల్ అంటే లోయర్ గ్రేడ్ పాస్ అయితే 42 డేస్ టీసీసీ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి సమ్మర్లో ఇది టీచర్ ట్రైనింగ్ కోర్సు నిర్వహిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 1 ఇయర్లో లోయర్ అండ్ టీటీసీ కంప్లీట్ చేసుకోవచ్చు. 1 ఇయర్లో టీటీసీ లోయర్ గ్రేడ్ పాస్ అయ్యి టీటీసీ చేసుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది పాస్ అయిన తర్వాత అది కూడా పాస్ కావాలి. అది పాస్ అయిన తర్వాత మనకు హయ్యర్ గ్రేడ్ ఉంటుంది. హయ్యర్ గ్రేడ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో హయ్యర్ గ్రేడ్ రాసుకునే వాళ్ళకు హయ్యర్ గ్రేడ్ 8 పేపర్స్ వాటికి ఏమేమి యూజ్ చేయాలి, ఎలా రాయాలి అనేది దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి, వినండి. ఓకేనా?